అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మనం పొందాలంటే ఎప్పటికప్పుడు మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రకటించి 2 సీజన్లు అయిపోయాయి. అంటే ఖరీఫ్ సీజన్ అయిపోయింది, మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్ కూడా అయిపోయింది. మరి ఖరీఫ్ రబీ సీజన్లో ముగిసినా కూడా ఇప్పటి వరకు కూడా మనకి యొక్క సాయం అందకపోవడంతో చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఈ రబీ సీజన్లో తప్పకుండా వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు పంటల పెట్టుబడికి ఇబ్బంది లేకుండా రైతులకి యొక్క సాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది. ఇందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయారు. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, మరి రైతులు ఖచ్చితంగా ఈ 3 పనులు చేసుకోవాలి. ఈ 3 పనులు కనుక మీరు చేసుకోకపోతే మీకు యొక్క ప్రభుత్వ సాయం అయితే అందే అవకాశం లేదు. కాబట్టి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలో చాలా క్లారిటీగా సమాచారాన్ని అయితే అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవాలి, అది కూడా మన ఛానల్ ద్వారా అనుకుంటే మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు. ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీరు ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి మనకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. ప్రతి సమాచారాన్ని కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చింది. ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం సాయం ఎప్పుడు అందుతుందో అని చెప్పేసి. మరి ఎదురు చూసినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలను అందించడానికి సిద్ధమైపోయారు. మరి 20వ తారీఖున అర్హుల జాబితా వస్తుందని, 26 లేదా 27 నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ఇప్పటికే ఒక పథకం ద్వారా ఎప్పుడు పైసలు వస్తాయి, ఎప్పుడు డబ్బులు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు అవకాశం అయితే కల్పించిందనమాట రైతన్నులందరికీ కూడా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే ఇప్పటికే చాలామంది చేసుకున్నారు. అలాగే గత ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ కూడా పొందుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా గతంలో పొందుతున్న వారు మళ్ళీ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే కొత్త రైతులు ఉంటారో వారు మాత్రం మళ్ళీ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఎప్పుడైతే రెడీగా ఉంటారో ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా పెట్టుకుంటారో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున కూడా ప్రెస్ మీట్లో మనకు ఆయన మాట్లాడుతూ తప్పకుండా ఈ యొక్క 26వ తారీఖు నుంచి కూడా ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇచ్చారు. మరి ఆ పథకానికి సంబంధించిన రైతులను గుర్తించేందుకు 20వ తారీఖున మనకు అర్హుల జాబితాను విడుదల చేయాలని చెప్పి 20వ తారీఖులోపు అర్హులందరినీ కూడా గుర్తించి డబ్బులు విడుదల చేయాలని చెప్పి అధికారులకైతే ఆదేశాలు అందించారు. కాబట్టి ఇక్కడ ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇక గత సీజన్లోనే డబ్బులు వేస్తారని అనుకున్నా కానీ ఇక్కడ చాలా కారణాల వల్ల గత సీజన్లో మనకు డబ్బులు అయితే రాలేదన్నమాట. ఇప్పుడు ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ యొక్క పథకాల ద్వారా మనకు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి క్లారిటీ అయితే ఇచ్చేసింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే కొత్త రైతులు ఉంటారో వారు ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీకు మరింత అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. ముందుగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఇక ఎన్పిసిఐ లింక్ తర్వాత తప్పకుండా
ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు తీసుకొచ్చింది. అంటే ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు కూడా పొందుతున్నారు ఈ పథకం ద్వారా లబ్ధి అని చెప్పి అర్హత లేనటువంటి రైతులందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చాయి. మరి రైతు గుర్తింపు కార్డు అనేది ఉంటేనే మనకు రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ పథకం, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోండి. ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి సాయం అయితే అందుతుంది. మరి 26వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి 20వ తారీఖున విడుదల చేసేటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో పేరు లేకపోతే కనుక మీకు యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అయితే అందే అవకాశమే లేదు. కాబట్టి మీరు అర్హుల జాబితాలో మీ పేరును బట్టి, అర్హతను బట్టి మీరు ఈ యొక్క పథకం ద్వారా సాయం అయితే పొందొచ్చు అనమాట. మరి ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం. మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ని కూడా తెలుసుకుని దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క పథకానికి ఈ విధంగా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పనిసరిగా ప్రతి విడతకు కూడా, అంటే మనకు 20,000 రూపాయలను ఒకేసారి ఇవ్వట్లేదు. ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అదేనండి. ఒకేసారి రైతులకు ఇక్కడ 20,000 రూపాయలు ఇవ్వట్లేదు. ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది. అంటే తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ 20 విడత 2,000, 7,000 రూపాయలు వస్తుంది. ఇక రెండో విడతలో కూడా పీఎం కిసాన్ 21వ విడత 2,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 రూపాయలు, మొత్తం రెండో విడతలో కూడా 7,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక మూడో విడతలో చూసుకుంటే పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు, ఇక రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ మొత్తం 6,000 రూపాయలు. ఇలా 3 విడతల్లో మనకు 20,000 రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఇలా ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ సాయాన్ని అందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. మరి తొలి విడత కింద దాదాపు, అంటే ఇప్పటికే పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి పీఎం కిసాన్ 19వ విడత ఎవరికైనా రాకుండా ఉన్నా, అలాగే గత సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన 17, 18, 19 3 విడతల 6,000 రూపాయలు. ఈ 3 విడతల్లో 6,000 రూపాయలు రాకుండా ఉంటే కూడా మీకు ఈ 3 విడతల్లో 6,000 రూపాయలు, అలాగే ఇక్కడ 20 విడత 2,000 రూపాయలు, 8,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి 5,000 రూపాయలు, మొత్తం ఇలా మీకు అన్ని డబ్బులు కూడా దాదాపు 14,000 రూపాయల వరకు కూడా మనకు 13,000 రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో రావాల్సినటువంటి 6,000 రూపాయలు, మళ్ళీ 20 విడత 2,000, 8,000 అన్నీ కలుపుకొని 13,000 రూపాయల వరకు కూడా రైతులకు అందించే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. తప్పకుండా మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయాయి. మీకు గతంలో రాని డబ్బులు కూడా వస్తాయి ఈకేవైసీ చేసుకోవడం వల్ల. మరి ఈకేవైసీని 2 విధాలుగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇక ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లో క్రోమ్లోకి వెళ్ళండి. pmkisan.gov.in అనే లింక్ పైన క్లిక్ చేయండి. లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈకేవైసీ కార్నర్లోకి వెళ్తారు. అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మరి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేవైసీ పూర్తి అయిపోతుంది. చాలా ఈజీగా మీరు ఈకేవైసీ అనేది మీ ఇంట్లో కూర్చొనే మీ ఫోన్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు. ఇక రెండోదిగా చూసుకుంటే, ఒకవేళ మాకు అలా తెలియదు అనుకుంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ సేవా కేంద్రానికి లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా వారు ఈకేవైసీ చేస్తారు. మీకు నేరుగా అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు 2 కూడా మీరు తీసుకుని వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు నెంబర్ చెప్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు కనుక వేలిముద్ర వేస్తే మీకు తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. ఈకేవైసీ పూర్తి అయిపోయిందంటే తప్పకుండా మీకు డబ్బులు ఎక్కడికి పోవు. ఒకవేళ అప్పటికీ కూడా మనకు ఈకేవైసీ పూర్తయినా కూడా మీకు డబ్బులు పడలేదు అంటే మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మరి 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల ఏంటంటే చాలామంది రైతులు కొన్ని బ్యాంక్ అకౌంట్లు వాడుతూ ఉంటారు, కొన్ని బ్యాంక్ అకౌంట్లు వదిలేసి ఉంటారు. మరి అటువంటి వారికి ఇంకా అలాంటి రైతులు కూడా ఉన్నారు. ఈకేవైసీ పూర్తయిపోయి కూడా మనకు డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారు. మరి వారికి కారణం ఏంటంటే ఎన్పిసిఐ లింకు, అంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింకు లేకపోవడం. ఒకవేళ మీకు అలా డబ్బులు పడలేదు అనుకోండి, మీరు ఏం చేయొద్దు, ఏం ఆలోచించాల్సిన పని లేదు. నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి.
మాకు పిఎం కిసాన్కి నేను ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నాకు కావాలని చెప్పి అక్కడ వారికి చెప్తే వారు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి అకౌంట్ అనేది పోస్టల్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. 300 రూపాయలు ఏమో ఉంటుంది అకౌంట్. మీరు ఆ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీకు తప్పకుండా గతంలో రాని డబ్బులు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. అంటే అన్నీ కూడా బాగున్న వారికి అన్నీ కూడా ఉండి అకౌంట్లో డబ్బులు రాలేదంటే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం. ఇది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క అకౌంట్ యాక్టివ్గా లేదని అర్థం. అలాంటి వారు ఏం చేయాలంటే మీరు ఏం ఆలోచించకుండా మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సహాయాన్ని అయితే పొందవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. మరి 26వ తారీఖు లేదా ఈ నెల చివరి నుంచి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అందించబోతున్నాయి. అర్హుల జాబితా 20వ తారీఖు వస్తుంది. ప్రతి రైతు కూడా పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి. మరి ఇదే అప్డేట్ తాజా సమాచారం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి.